గారు ఉన్నారా? సంక్రాంతి పండుగకి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఈ నెలలోనే అసెంబ్లీ సెషన్. ఈ సంక్రాంతి పండుగకి నూతన పెన్షన్స్ అనుకున్నాం, లేకపోతే ఫిబ్రవరి నెల లోపే. ఈ 2 నెలల్లో కానీ పెన్షన్స్ రాకపోతే T4 ద్వారా కూడా ఏదైనా సాయం చేసి, అది మార్చి కానీ ఏప్రిల్ కానీ మీకు ఏదైనా సాయం చేయడానికి వస్తుంది. బాధపడద్దు, అదే పడద్దు. మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ప్రతి కుటుంబానికి అన్ని వర్గాల వరకు అండగా ఉండే ప్రభుత్వం. పెన్షన్ కూడా సర్టిఫికేషన్ కూడా అంతా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి నూతన పెన్షన్లో మీకు రావాలి. పామరు టౌన్లో ఒక 50 ఒక 20 దివ్యాంగులు అదే వికలాంగులు పెన్షన్స్ వస్తే దాంట్లో ఖచ్చితంగా మొదట 5 పేర్లు మీరు పెట్టించే బాధ్యత నాగరాజు గారి పేరు. మా వాళ్ళు డేటా నోట్ చేస్తారు. కొద్దిగా ఓపిక పట్టండి. సంక్రాంతి నెల లేదా ఫిబ్రవరి ఈ 2 నెలల్లో కొత్త పెన్షన్ వస్తే నేను అనుకుంటున్నా. రాని పక్షంలో కూడా మన ఆఫీస్ వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు, ఏం చేయాలి. ఓకేమా? మా వారి పేరెంట్స్ వచ్చి 4 ఏళ్ళు అయిందండి. అప్పుడు సర్టిఫికేట్ సరిగ్గా లేదన్నారు, ఒకసారి ఇచ్చాను. మళ్ళీ సర్టిఫికేట్ మధ్య వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది, మన డిసెంబర్లో వచ్చింది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు సార్, ఓపెన్ అవ్వలేదన్నారు. ఆయన స్నానం చేయించడం మొత్తం నేనే చేయించాను సార్. ఒక మనిషి అయితే ఆయన తిరగలేరు. మీరు చేస్తే సహాయం మాకు చాలా ఇదిగా ఉంది సార్. దయచేసి మీరు సహాయం చేస్తాను వచ్చాను సార్. పామర్ కాకండి ఉంటుంది. నాగరాజు గారు మీ భర్త ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? 4 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. మరి ఆ రోజు మీరు సదరణ పెట్టుకున్నారా? పెడితే డాక్టర్ సర్టిఫికేట్ ఎంత వచ్చింది? పరిస్థితి 53. నీ సమస్య చెప్పి మన ఆఫీస్కి వచ్చారు కదా మీరు, వీళ్ళ వరకు వదిలేదా అని చెప్పారు. వేరే ఎక్కువ చేర్చుకోండి. మరి వారికి ట్రాన్స్ఫర్ చేశాడా? ఎవరున్నారు? పెట్టారు. నెల రోజుల క్రితం అవుతుంది. అది చిన్నపిల్లలు జరుగుతున్నారు. మరి పడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది వాటర్ గొయ్యి తవ్వారు సార్. ఆ పబ్లిక్ ట్యాప్ లీక్ అవుతుందంటే గొయ్యి తవ్వారు. దాన్ని అలా ఉంచేశారు. మరి దాన్ని కొంచెం చూస్తారని. అది మెయిన్ రోడ్ పక్కన సార్, ఇక్కడ టర్నింగ్లో. ఎంత గొయ్యి ఉంటుంది?
చాలా సీరియస్ ఇష్యూ కదా. అర్జెంటుగా కాంట్రాక్టర్ సెక్రటరీ ఇద్దరు మాట్లాడుకొని ఆ కాంట్రాక్టర్ని పిలవండి. ఎక్కడికి గొయ్యి వదిలేస్తే పట్టించుకున్నాడు, లేకపోతే ఎట్లాగా? ఎంత సీరియస్ ఇష్యూ చేస్తాం మనం. ఇమీడియట్గా సెక్రటరీ గారిని పిలవండి, కాంట్రాక్టర్ ఎవరో పిలవండి. కోట్లు 10 రోజుల క్రితం పేపర్లో వచ్చింది, పంచాయతీలు 15th ఫైనాన్స్ రిలీజ్ చేస్తున్నామని. సో ఖచ్చితంగా పామర్ పరిధిలో కూడా ఆ 250 కోట్లు కొంతమేరకు, అది 20 లక్షలు అవ్వచ్చు, దాదాపు 30 లక్షల వరకు, 30 లక్షల నిధులు వస్తుంది. అది ఇప్పటికే రావాలి. వస్తే అది చేయడానికి ప్రపోజల్ ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నారు. స్టాంప్ డ్యూటీ 10 నెలల డబ్బులు ఆగాయి. ఆ డబ్బులు వచ్చిన నాకు తెలిసి 2 వారాల్లో ఈ 15th ఫైనాన్స్ డబ్బులే ముందు వచ్చిన వెంటనే 1,05,000 1,05,000 బడ్జెట్తో 4 స్తంభాలు, కరెంటు తీగలు, మొత్తం సంబంధించిన వ్యవస్థకి ఈయన డీడీ కట్టేస్తారు. కరెంటు వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేస్తారు. ఒక 2 వారాలు 3 వారాలు ఆగండి. అవన పక్షంలో మరొకసారి ఎవరో ఒకళ్ళు ఫోన్ ద్వారా, మీరు రాకర్లా, ఫోన్ ద్వారా మన P4 ఆఫీస్కి కమ్యూనికేట్ చేయండి. మన ఆఫీస్ వాళ్ళు కూడా మీతో టచ్లో ఉంటారు. ఖచ్చితంగా ఆ పని అయ్యి, ఆ పని పూర్తయిన తర్వాత ఒకసారి చూడటానికి కూడా నేను వస్తాను. నాది బాధ్యత. సరేనా? థ్యాంక్ యూ. నమస్కారం. మీ సమస్య చెప్పండి. లేకపోతే ఏదైనా రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్షం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకనే ఈరోజు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో జనసేన కూడా కొన్ని విషయాల్లో నా దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్య ఉంది, దీన్ని అర్జెంట్గా పరిష్కరించాలని ప్రతిపక్ష హోదా తీసుకుంటాడు. అది నాకు బాగా నచ్చే విషయం. దాన్ని వెంటనే ఇద్దరం కలిసి ఆ సమస్యను ఒక ఛాలెంజ్గా పరిష్కరిస్తున్నాం. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నా. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా, P4 టీంని అభినందిస్తున్నా, కార్యక్రమానికి చేసిన పోలీసు వారికి, మీడియా సోదరులకి, అదేవిధంగా ఇతర వినతి పత్రాలు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి, పామర్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వేల్పూర్ నుంచి ఒక మహిళ వచ్చింది. మరి కొడుకుని బీటెక్ చదువుకున్న బిడ్డను పోగొట్టుకుంది పాపం. మరి ఆ బిడ్డ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ బ్రెయిన్ హ్యామరేజ్ వాటెవర్ ఏదైనా కానీ కారణం దాదాపుగా ఎన్ని నెలలు మంచం పట్టాడమ్మా? 3 నెలల పాటు బెడ్ రెడీన్ అయి తర్వాత కన్ను మూసాడు. తర్వాత కొద్ది కాలానికి భర్త కూడా ఇటీవలే, అదే చిన్న వయసు 40-43 సంవత్సరాలు, ఆయన చనిపోయాడు. ఈరోజు విడో పెన్షన్ కోసం ఆమె అర్జీ పెట్టుకుంది. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతి నాటికి ఎండాకాలం లోపే ఆమెకి కొత్త పెన్షన్ అందజేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ, దాంతో భాగంగానే కూతురు ఉంది 10వ తరగతి. ఆ అమ్మాయి కూడా రేపు పరీక్షలు రాస్తుంది. ఆమె ఉత్తీర్ణత అయిన తర్వాత ఆ పాపకి లోన్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా నేను బాధ్యత తీసుకుంటా, ఆమెకి లోన్ ఇప్పిస్తాం. ఈ 2 కాకుండా కూడా కుట్టు మిషన్ కానీ, అమ్మ కుట్టు మిషన్ చేసుకుంటావా తల్లి? ఉందా నీకు కుట్టు మిషను? వచ్చా? నీకు నేర్చుకున్నావు. నీకు కూడా ఒక కొత్త కుట్టు మిషను పౌడిముక్కల మండల పరిధిలో అందిస్తున్నాను కూడా P4 టీం తెలియజేస్తున్నాను. మా వాళ్ళు మీకు ఫోన్ చేసి త్వరలోనే ఆ కుట్టు మిషన్ అందజేస్తారు. ఏమా మీరు ధైర్యంగా వెళ్ళండి. ఆ పెన్షన్ ఓకే వాట్ ఎవర్. నేను ఒకటే అడిగేది, అంత గుంటతో వేసి అలా వదిలేస్తే, కనీసం సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా దాని ముందు ఏదైనా ప్రికాషనరీగా ఏం పెట్టకుండా అట్లా వదిలేస్తే, ఇప్పుడు అతను అంటున్నాడు పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. మన గవర్నమెంట్లో అవి టాలరేట్ చేయడానికి లేదు. ఎవరు కాంట్రాక్టర్? ఓకే ఈ సేఫ్టీ కోన్స్ పెట్టి దాని ముందు ఈ ప్రికాషన్గా దాని లోపల పడకుండా, లేకపోతే దానికి ఏమంటారు బార్కేటింగ్ లాగా సెట్ చేస్తారు. ఆదానికి అర్జెంట్ చెప్పి ఉంది కరెక్టే, కానీ గుంటలాగా ఉంది. ఆ మట్టి గట్టెక్కితే పడిపోతారు కదా, దానికి సేఫ్టీగా ప్రికాషనరీగా ఎట్లా ఉందండి ప్లేస్? అది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. ఆదమారి చూస్తే పడిపోతారు. మీరు ఎన్ని రోజులు పని క్లోజ్ అవుతారు, పని చేస్తారు. ఈరోజు వస్తారు చేస్తారు. నేనేమంటున్నానంటే సేఫ్టీ కోన్స్ ఉంటాయి, తీసుకెళ్ళి 4 కార్నర్స్ పెట్టేయండి. దానికి ఈ బ్యారికేటింగ్ లాగా ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 2 రోజులు కావచ్చు 4 రోజులు చేయమని. కానీ ఏదన్నా జరగడానికి జరిగింది అనుకోండి, తర్వాత అయ్యో ఇట్లా అయింది, ఎవరు కారణం అని మళ్ళీ ఆ పరిస్థితి ఉండకూడదు.
సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎన్హెచ్ విషయంలో రోడ్డు మీద ఏమైనా తప్పు జరుగుతుంది, పంచాయతీ విషయంలో కూడా మన సేఫ్టీ కోన్స్ పెట్టి దానికి ప్రికాషనరీ పెట్టి నాకు ఫోటో పెట్టండి. ఓకే, అది చూడండి. ఓకే, ఇది ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల 1 గంట వరకు ప్రగతి పదంలో పామరు ప్రజా దర్బార్, ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమం. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా మాతో చెప్పుకుంటే ముందు మీ మనసులో బాధ సగం తగ్గుద్దంటే ఇక్కడికి రండి. నమ్మకం ఉంది పరిష్కారం అవుద్దంటే ఇక్కడికి రండి. మేము కూడా అన్నీ చేస్తాం, అద్భుతాలు చేస్తాం, అబద్ధాలు చెప్పం. మీకు అండగా ఉండి పరిష్కారం చేయడానికి మేము కూడా శక్తివంతం లేకుండా కృషి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. కొన్ని వెంటనే పరిష్కరించవచ్చు, కొన్ని సమయం పడుతుంది పరిష్కరించడానికి, కొన్ని దీర్ఘకాలికంగా అవి ఎంత కృషి చేసినా అనుకున్న రీతిలో దానికి పరిష్కారం రావు. అలా కొన్ని ఉంటాయి. కానీ చేయాలి అనే ఒక ఆశయంతో ముందుకు వచ్చాం. అందుకే బాధ్యతగా ప్రతి వారం ఈ కార్యక్రమం పెట్టాం. కార్యక్రమానికి మరి ఇప్పటి నుంచే మళ్ళీ మొదలైంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని ఒక 4-5 గంటల పాటు ఇట్లాగా దారిపోయే వాళ్ళు కూడా చూసి ఆగొచ్చి వాళ్ళ సమస్య చెప్పుకొని వెళ్తున్నారు. అది నాకు బాగా నచ్చిన విషయం. కొంతమంది షెడ్యూల్ చూసి పిల్లవాడిని ఎత్తుకొని వచ్చి ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఆ బాధ ఇక్కడికి వచ్చి వాళ్ళ కన్నీరు రూపంలో ఆ బాధని ఇక్కడ ఆ బాధ పడితే ఆ కన్నీళ్ళు ఇక్కడ వదిలితే కనీసం కొంతైనా బాధ తగ్గుద్దనే ఒక కాన్ఫిడెన్స్ నాకు కనబడుతుంది. సో నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజలు మార్పు కోరుకున్నారు. అద్భుతమైన విజయాన్ని అందించారు. బాధ్యతతో ముందుకు అడిగేశాం. ఆ బాధ్యతతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రగతి పదంలో పామరు ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమం భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు, నాయ బ్రాహ్మణుల నాయకుడు, ప్రముఖుడు, అందరికీ నమస్కారం. పామరు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రగతి పదంలో పామరు అనే నామకరణంతో ఈ అధికారం వచ్చిన ఈ 18 నెలల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని ఇంకా ప్రజల లోతు గ్రామాల్లో కూడా ఈ సమస్యలను పరిష్కరించడానికి అందరికీ అనువుగా ఉండటానికి ప్రతి శుక్రవారం ఈరోజు గురువారం చేస్తున్నాం. రేపు పేరెంట్స్ టీచర్స్ మీట్ ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 3 గంటల సమయం ప్రతి శుక్రవారం మీ సేవకుడు, మీ శాసనసభ్యుడు, మీ ఎమ్మెల్యే, మీ వర్ల కుమార్ రాజా పామరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మీ సమస్యలు ఏమైనా కానీ రండి, ఆ సమస్యలు పట్టుకొని రండి, కూర్చొని మాట్లాడదాం. మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ ఇంటి పెద్దన్నగా, ఈ నియోజకవర్గ పెద్ద పాలేరుగా పనిచేసే పెద్ద పాలేరుగా ఆ సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. అద్భుతాలు చేస్తా, అన్నీ చేసేస్తా అని నేను అన్నాను. కానీ మీకు అండగా ఉంటా, పరిష్కరించడానికి మీలో ఒకడినై నేను కూడా పోరాటం చేస్తా, ఖచ్చితంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. ఈ ప్రజా వేదికని మీరందరూ కూడా ఉపయోగించుకోమని ప్రతి శుక్రవారం 10 నుంచి 1 గంట వరకు సచివాలయం 1 పామరులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం అనేది ఇది ఒక ఎవ్రీ వారం ప్రాసెస్. సో ప్రజలందరికీ ఈ మీడియా సోదరుల ద్వారా విజ్ఞప్తి చేసేది, ఎటువంటి సమస్య అయినా నా దృష్టికి తీసుకురండి. అది హౌసింగ్ లోన్ల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, లేకపోతే ఇతర మౌలిక వసతుల విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా పర్సనల్ విషయాల్లో కానీ, వెల్ఫేర్ విషయం కానీ, ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా పరిష్కరించడానికి అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటారు, అందరూ అందుబాటులో ఉంటారు. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తుంది, P4 ద్వారా నా కార్యాలయం కూడా సచివాలయం 1st ఫ్లోర్లోకి నేను షిఫ్ట్ అయ్యాను. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు నేను ప్రతిరోజు ఇక్కడే ఉంటాను, ఆదివారం తప్ప. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. P4 ద్వారా కూడా చాలా కుటుంబాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు అధైర్యపడొద్దు. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సుపరిపాలన దిశగా నడుస్తూ అన్ని వర్గాల వారిని సంతోషపరుస్తూ కలుపుకుంటూ వెళుతున్న మంచి ప్రభుత్వం ఇది. ఈరోజు విపక్షం చిమ్మే విషం, లేకపోతే విపక్షం వారు మాట్లాడే మాటలు, మంచి జరిగితే ఓర్చుకోలేని యొక్క కుట్ర కుతంత్రాలతో వారంతా కూడా విషపూరితం అయిపోయిన విపక్షం ఉన్న రాష్ట్రం మంది.
అధైర్యపడొద్దు, అన్నింటినీ ఎదుర్కొంటున్నాం. ధైర్యంగా ఎట్లాంటి పరిస్థితులైనా ఎట్లాంటి విపత్తులైనా ఎదుర్కొంటున్నాం. ఈరోజు ఒకేసారి అన్నదాతలందరూ కూడా ఒకేసారి కటింగ్ మిషన్ ద్వారా దాదాపుగా పోయిన సంవత్సరం 70%, అంతకుముందు 30% కటింగ్ మిషన్ల మీద ఆధారపడి, మరి పోయిన సంవత్సరం 70%, ఈ సంవత్సరం 95% అందరూ ఒకేసారి కటింగ్ మిషన్ల మీద ఆధారపడటం, వాతావరణ మార్పులు, మోంతా తుఫాను వచ్చి ముంచేయటం, అదేవిధంగా డ్రైవర్ల దగ్గర డబుల్ టైం తీసుకోవటం, అందరికీ ఒకేసారి గన్నీ బ్యాగ్స్, ఒకేసారి వాహనాలు, ఒక పక్క తుఫాను, ద్విత్వా తుఫాను రెండో వైపు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా చాలా ప్యానిక్ అయిన మాట వాస్తవమే. కానీ అధికారులు కానీ మేము కానీ పైనుంచి మంత్రివర్గం కానీ అందరం కూడా అప్రమత్తమై అడుగడుగునా సహాయం చేస్తున్నాం. కానీ సరిపోలా, కానీ ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకొక 2 రోజుల్లో వాహనాలు కానీ గన్నీ బ్యాగ్స్ ఇచ్చే విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే రంగు మారిపోయిన ధాన్యానికి కూడా న్యాయం చేసే దిశగా కూడా మిల్లర్స్తో మాట్లాడుతున్నాం. అన్నదాతలు అధైర్యపడొద్దు, రాజకీయాల్లో భాగంగా చిమ్మే విషానికి మీరు దానికి లోబడొద్దు. మీకు అండగా మన కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రన్ ఉన్నాడు. ధాన్యం డబ్బులు ఏ రకంగా గంటల్లో వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. పరిష్కారం ఈరోజు సమస్య ఎలా అయిందంటే 500 మంది బంతి భోజనానికి కూర్చుంటే ఒకేసారి 1000 మంది వచ్చినట్టే. మళ్ళీ వెంటనే మిగిలిన 500 మందికి భోజనం వండాలన్నా సమయం కావాలి, అన్నం ఉడికేదాకా కూడా ఆగాలి. అలాంటి పరిస్థితే ఈరోజు మనకి రైతన్నుల దగ్గర కూడా ఈ సమస్య వచ్చింది. అందరూ ఒకేసారి రావటం, కటింగ్ జరగటం, డ్రైవర్ ఆరకపోవటం, లేదా డబుల్ టైం తీసుకోవటం, ఒక పక్క తుఫాను భయం, ఇవన్నిటిలో కూడా ఒక ప్యానిక్ వచ్చి పరిస్థితులు కొద్దిగా అందని రీతిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంత శాతం రైతు వర్గాన్ని ఆదుకున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రతి రైతుకి న్యాయం చేస్తాం. నేను ఇప్పటికీ మళ్ళీ తెలియజేస్తున్నా, కష్టాల్లో బాధల్లో ఇబ్బంది ఉన్న ఏ రైతన్న కూడా ఇబ్బంది పడుతుంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయమంటున్నా. ఎంఆర్ఓ కలెక్టర్ని కూడా లైన్లో తీసుకొని మీకు సాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఉపయోగించుకున్న ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లో టీడీపీ నాయకులు కూర్చుంటున్నారు, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, సంచులు ఇస్తున్నారు, తర్వాత లారీలు ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళు రైతులు ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు సార్. ఆరోపణలను మీరే అన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆరోపణలు చేయడానికే ఉంది విపక్షం. నెంబర్ 3, రైతుల్లో కూడా రాజకీయం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది. ఒక పక్క పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం, ఆ రైతు బాధ నుంచి బయటపడి ఆ వాహనాల్లో గోను సంచి వస్తే రైతన్న సంతోషమే, అధికారులు సంతోషమే, మీరు సంతోషమే, మేము సంతోషమే. కానీ వాళ్ళకి మాత్రం కడుపు మంట చల్లారు. అయ్యో ఎందుకు దొరికినాయి రైతుకి, అయ్యో ఎందుకు ఇట్లా పరిస్థితి, ఇట్లాంటివి కవర్ చేయండి, ఇలాంటివి చూడండి అని మాట్లాడే విపక్షం ఉండగా ఏం సమాధానం చెప్తాం? ఆరోపణలు మీరే అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఉండదండి. ఇంకా లోతుగా మాట్లాడితే రాజకీయ రంగు, వీళ్ళు ఏ పార్టీ అని చూసే దుర్బుద్ధి, దురాలోచన వాళ్ళదే. కానీ అందరూ ఒకటే. నా బాధ్యత 1,82,723 ఓటర్లు నాదే బాధ్యత, అడిగిన వాడి బాధ్యత కూడా నాదే, అడగమని చెప్పినోడి బాధ్యత కూడా నాదే, అందరి బాధ్యత కూడా నాదే అని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.